ఎప్పుడు పాదాన్ని అంటిపెట్టుకునుండే చెప్పుకు ముల్లు గుచ్చుకున్న సంగతి పాదానికి కూడా తెలీదు. ఆ పాదానికి ముల్లు గుచ్చుకుంటే అప్పుడు తెలుస్తుంది చెప్పుకు ముల్లు గుచ్చుకున్న సంగతి. అప్పుడు కూడా చెప్పుని చాలా చీల్చి చీల్చి పాదాన్ని గుచ్చుకుంటుంది. అలానే మన జీవితంలో కొంతమంది మనల్ని కాపాడుతూ ఉంటారు. వాళ్ళకి తగిలిన దెబ్బలు మనకు తగలకూడదని మంచి చెడులు చెప్తా ఉంటారు. ఆ మంచి చెడులను తీసుకొని మన జీవితాన్ని మనం గొప్పగా మార్చుకోవాలి. అంతేకాని వాళ్ళు చెప్పింది వేస్ట్, వాళ్ళ మాటలు నమ్మకూడదని ఎప్పుడు అనుకోకూడదు. కోర్స్ మన జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మనం ఎలా అయితే చెప్పుల్ని మంచివి, చెడ్డవి అని సెలెక్ట్ చేసుకుంటామో మనుషులను కూడా అలానే సెలెక్ట్ చేసుకొని మనకు ఉపయోగపడే వాళ్ళని, వాళ్ళ మాటల్ని మనం తీసుకొని మన జీవితాన్ని గొప్పగా మార్చుకోవాలి అంతే. అంతేకాని అందరిని ఒకలాగా ట్రీట్ చేయకూడదు. అందరి మాటలు పట్టించుకోకుండా ఉండకూడదు. కొంతమంది మాటలు మనల్ని, మన జీవితాన్ని మారుస్తాయి. ఆ మాటలు మనమే ఎవరి మాటలు ఎలా మారుస్తాయో, ఎవరు మంచివాళ్ళో, చెడ్డవాళ్ళో మనమే తెలుసుకోవాలి.